సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో బీఎస్పీ అభ్యర్థి మీదరి సంతోష పలు కాలనీలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారాన్ని నిర్వహించే సమయంలో పలు కాలనీలోని ప్రజలు సమస్యలు ప్రస్తావించగా వాటిని పరిష్కరించేందుకు ఏనుగు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. అదేవిధంగా కాలనీలోని రోడ్లను, డ్రైనేజ్ వ్యవస్థను, అదేవిధంగా ఐమాస్ లైట్లను వేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని, తమ అభ్యర్థిత్వాన్ని తమరు ఓటు ద్వారా వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేసేందుకు తమకు అవకాశాన్ని కల్పిస్తారని వారు పలు కాలనీలలో తిరుగుతూ ఓటును అభ్యర్థించారు. కాలనీలోని ప్రజలు కూడా సమస్యలు విన్నవించి ఓటు వేసి తమతో సహకరించేందుకు ఉన్నామని తెలియజేస్తూ పలు కాలనీలలో సందర్శించిన మీదరి సంతోష బీఎస్పీ అభ్యర్థి ఓటును అభ్యర్థించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు. ఒకసారి అవకాశం అన్న తెలుసు కదా, మీరు అవకాశం మనల్ని మనకు గెలుచుకుంటేనే మేము వస్తుంది అంతేనా లేదా? ఈ సమస్యలు కూడా మేము ముందుగా మేదరి సంతోష్ అక్కడే గెలిపించుకుందాం. మీ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుకు వేసి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించగలరు. మన బాటు బలమే మేదరి సంతోషి అక్క సంతోషి అక్క ఆడుకునే గుణం నీదేనక్క చెప్పడం దిక్కు మేదరి సంతోషి అక్క ఆడుకునే జనం గుండెలు నిలిచింది మన బాటు బలం. సంగారెడ్డి మున్సిపాలిటీకి జరగనున్న ఎన్నికల్లో భాగంగా 34వ వార్డు మరి ఈరోజు బీఎస్పీ బలపరిచిన అభ్యర్థి మీదరి సంతోషి తరపున ఈరోజు రామచంద్రరెడ్డి కాలనీ, ఇందిరా కాలనీ, డ్రైవర్స్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతున్నది. మరి ఇక్కడ ప్రచారానికి తిరుగుతుంటే అనేక సమస్యలు మరి స్థానికులు ప్రస్తావిస్తున్నారు. సరైన రోడ్లు లేవు, సరైన మురుగు కాలువలు లేవు, ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి, పార్కు స్థలాలు. మరి ఇక్కడ గత 10 సంవత్సరాలుగా కౌన్సిలర్ ఎన్నికైనప్పటికీ కూడా ఎక్కడా పట్టించుకోలేదు. మరి చాలా స్వార్థం కోసం పనిచేసి మరి ఇక్కడ సమస్య అక్కడ గాలి కొదిలి మరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇక్కడ సరిగా ఒక కమిటీ హాల్ కోసం స్థలం లేదు, అదేవిధంగా పార్కు స్థలం లేదు, పూర్తిగా ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా గురవుతున్నాయి. మరి మురుగు కాలువలు లేవు. మరి తన అనుచరుల వద్దనే సీసీ రోడ్లు వేయించుకొని మిగతా దగ్గర సగానికి సీసీ రోడ్లు వదిలేయడం జరిగింది.
అదేవిధంగా మురుగు కాలువలు కూడా పూర్తి స్థాయి లేక ఇక్కడ చెరువు నుంచి వర్షాకాలంలో వరద నీళ్ళు వస్తే ఇక్కడ కాలనీ మొత్తము సగం మునిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా మా ప్రజలు మేల్కొని సరైన అభ్యర్థి ఈ రోజు బిఎస్పీ తరఫున పోటీ చేస్తున్న మేదర్ సంతోష్ ని గెలిపించుకుంటే స్థానికంగా అందుబాటులో ఉండి వీళ్ళ సమస్యలు మరి తీరుస్తానని హామీ ఇస్తున్నారు. ప్రజలందరూ కూడా పెద్దలు చిన్నలు యువత మరి మేదర్ సంతోషి ఏనుగు గుర్తుకు ఓటు వేసి మరి ఆమెకు భారీ మెజార్టీతో గెలిపించి ఆమె యొక్క వార్డు యొక్క సమస్యలను మరి పరిష్కరించే విధంగా ఆమెను బాధ్యత వహించాలని మరి కాలనీ పెద్దలందరూ కూడా విన్నవిస్తున్నాం. ఎందుకంటే మరి రామచంద్ర కాలనీ ఏర్పడి 35 ఏళ్ళ 1991లో ఏర్పడ్డది. మరి ఇందిరా కాలనీ తర్వాత అటు నారాయణ రెడ్డి కాలనీ, రామచంద్ర రెడ్డి కాలనీ 35 ఏళ్ల కింద ఏర్పడ్డప్పుడు కూడా స్లమ్ ఏరియాగానే ఇంకా వెనక్కి వేయబడ్డది. ఇక్కడ జిల్లా కలెక్టరు అధికారులు ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ కూడా ఈ కాలనీ ఏదో ఊరు బయట ఉన్న కాలనీగా ఒక గ్రామానికన్నా అధ్వానంగా తయారైంది. ఇప్పటికైనా మరి ఇక్కడ ప్రజలు చైతన్యమై మరి ఎవరో డబ్బు సంచులకు అమ్ముడు వేయి వాళ్ళకు ఓట్లు వేయకుండా మరి భూ కబ్జా కోట్లకు బోగస్ ఓట్లకు ఓట్లు వేయకుండా మరి స్థానికంగా మరి అందుబాటులో ఉండే మేజర్ సంతోష్ ని 34వ వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలిపించి మరి వార్డు సమస్యలు పరిష్కరించడానికి ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలని మేము కాలనీ వాసులుగా మరి కోరుతున్నాం. అభ్యర్థి 34 అభ్యర్థి మేదరి సంతోషి అని నేను మళ్ళీ నా గుర్తు ఏనుగు గుర్తు భారీ మెజార్టీతో గెలిపించారని ఈ యొక్క ప్రార్థన. ఆగండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.